ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మయోగః. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు? ఓ మధుసూదన, అధియజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనసును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ. పరమాత్మయందు లీనమైన సకల భూతములకు బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయముకు కారణమైన చేష్టను అనగా సృష్టాది కర్మలను కర్మయందురు. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడను, అదే అధియజ్ఞమును. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రము కూడా సందేహం లేదు. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండును. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. మనస్సును ఎటు పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరం పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద గణ పరమేశ్వరుణ్ణి స్మరించువాడుగు అట్టి పరమ భక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద గణ పరమాత్మను శాశ్వతుడు అంటే అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమ పదమును గూర్చి సంక్లిప్తముగా నేను నీకు వివరింతును. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్త స్థానమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఓంకారమునకు అర్ధస్వరూపుడగు నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని పొందును. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడగును అనగా అతనికి సహజముగానే నేను లభింతును. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీ కాలమునకు పరిమితమైనవి కాను నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంత్యకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నమగును, ప్రకటితములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభమైన అవి అదే అవ్యక్తమునందు లీనమగును.
పార్థ, ఈ భూత సముదాయము అంటే ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రం నశింపడు, అంటే నిత్యుడే. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇది ఏ పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నాయి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగుడు. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అది దేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకమునకు చేరుదురు. దేహత్యాగము చేసిన ఆ సకామ కర్మయోగులకు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. ఈ 2 మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమును వెళ్ళు-వారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గమున వెళ్ళు-వారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. పార్థ, ఈ విధముగా ఈ 2 మార్గముల తత్వములను తెలుసుకొన్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపమైన యుక్తుడవు కమ్ము, అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. ఈ తత్వ రహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టోధ్యాయః.